జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పల్నాడు జిల్లా పర్యటన విజయవంతం చేసినందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరిన దగ్గర నుంచి సుమారు 9:30-10 గంటలకు బయలుదేరితే తాడేపల్లి నుంచి దాదాపు సత్తెనపల్లి వచ్చేపాటికి 2 గంటలు పట్టింది. అంటే సుమారు 5 గంటలు, 1 గంటలో వస్తాడనుకుంటే 5 గంటల దాకా కూడా ప్రజలు దారి పొడవునా కూడా బ్రహ్మరథం పట్టే కార్యక్రమం చేశారు. అట్లానే సత్తెనపల్లిలో కూడా విపరీతంగా ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, కలవాలి అని విపరీతంగా ప్రజలు రావటం, స్వచ్ఛందంగా రావటం చాలా గొప్ప విషయం. పోలీసు వాళ్ళు ఏ విధంగా ఆంక్షలు పెట్టారంటే అంతకుముందు రోజు రాత్రి నోటీసులు ఇచ్చారు. పల్నాడు జిల్లాలో ఇన్ఛార్జీలకే కాదు, సెకండ్ గ్రేడ్ నాయకులకి, గ్రామ స్థాయి నాయకులకు కూడా నోటీసులు అందించే కార్యక్రమం చేశారు. మీరు వెళ్ళొద్దు, జన సమీకరణ జరగకూడదు అని చెప్పి. అంతేకాదు కార్లు పెడుతుంటే ట్రావెల్ ఏజెన్సీలకి కార్లకి ఆపే కార్యక్రమం, వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించే కార్యక్రమం. అట్లానే బైకుల మీద వెళుతూ ఉంటే బైకులు ఆపే కార్యక్రమం. మరి కనీసం సత్తెనపల్లిలో మంచినీళ్ళు కూడా దొరికే కార్యక్రమం లేకుండా కనీసం హోటల్స్ మూసేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హోటల్స్, రెస్టారెంట్లు, మంచినీళ్ళు కూడా దొరకనంత విధంగా పోలీసులు ఇవాళ మరి కట్టుదిట్టం చేసి ఇవాళ ప్రజల్ని అడ్డుకొని జగన్మోహన్ రెడ్డి గారి యాత్రని విజయవంతం కాకూడదని ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు ఎన్ని విధాలు చేయాలో అన్ని అడ్డంకులు పెట్టారు. అయినా సరే ప్రజలు స్వచ్ఛందంగా, గొప్ప విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యాత్రకి ఒక్క కారు పెట్టలేదు నాయకులు ఎవరు కూడా, ఒక్క బైకు పెట్టలేదు, ఒక బైకులో ఆయిల్ కొట్టించలేదు, ఒకరికి భోజనం పెట్టలేదు, ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వలేదు. అయినా సరే స్వచ్ఛందంగా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ అభిమానం, మీద ప్రేమ అభిమానంతో రావటం చాలా గొప్ప విషయం. ఇది చాలా బ్రహ్మాండంగా జరిగిందని చెప్పడానికి నిదర్శనం. ఇది అందరూ కూడా యాక్సెప్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లానే 2 వ్యక్తులు చనిపోయారు. సింగయ్య అనే వ్యక్తి చుట్టుకుంట దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వెహికల్ తగిలి చనిపోయాడని చెప్పి వార్తలు ఇచ్చారు, టీవీ ఛానల్లో ఇచ్చారు. తర్వాత స్వయంగా గుంటూరు ఎస్పీ గారు చెప్పారు, సతీష్ కుమార్ గారు, గుంటూరు ఎస్పీ గారు, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ తగలలేదు, ఇదొక ప్రైవేటు వెహికల్ దీన్ని కొట్టడం జరిగింది అని క్లియర్గా ప్రైవేట్ వెహికల్ నెంబర్ తోటి సహా ఆయన ప్రైవేట్ వెహికల్ తగిలింది. ఆ ప్రైవేట్ వెహికల్ నెంబరు AP26CE001. ఇది ఒక టాటా సఫారీ వెహికల్. ఈ యొక్క వెహికల్ తగలటం వలన చనిపోయాడని చెప్పి స్వయంగా గుంటూరు ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొక మరణం, సత్తెనపల్లి టౌన్లో జయవర్ధన్ రెడ్డి అనే కుర్రవాడు చనిపోయాడు. ఈ కుర్రవాడు సొమ్మసిల్లి పడిపోయి హార్ట్ అటాక్తో చనిపోయాడని చెప్పి ఈరోజు డాక్టర్లు చెప్తూ ఉన్నారు. పర్యటన ప్రదేశం కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందే ఆయన మరి ఉదయం నుంచి ఆహారం తినక, ఎండలో మంచినీళ్ళు లేక సొమ్మసిల్లి పడిపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి వలన చనిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు రావటం వలన చనిపోయాడని చెప్పి ఈరోజు చెప్తూ ఉన్నారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను,
జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ తగలలేదు మొదటి కేసులో. రెండో కేసులో అతను హఠాన్ మరణం, ఇతర మల్టిపుల్ కాజెస్, ఏదైనా ఇతర కారణాల వలన కూడా అతను చనిపోయి ఉండొచ్చు. ఆ కుర్రవాడు, అతనికి ఎటువంటి దెబ్బ తగలలేదు. స్వయంగా అతను కూర్చొని సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది. అక్కడ సీసీ ఫుటేజ్ సాక్ష్యాలతో సహా మేము చెప్తూ ఉన్నాం. రెండు విషయాలు కూడా అతను ఆ విధంగా చనిపోతే రెండు హత్యలు కూడా, ఈ యొక్క మరణాలు రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి రావటం వలన జరిగాయని చెప్పి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వల్లనే చనిపోయారని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ఈ యొక్క కూటమి పెద్దలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా, గోదావరి పుష్కరాల్లో మీరు ఎంతమందిని బలి తీసుకున్నారు? 29 మంది గోదావరి పుష్కరాల్లో చనిపోయారు. నీ ప్రచార ఆర్భాటం వలన డైరెక్టర్ బోయపాటి సీను డైరెక్షన్ చేస్తూ ఉంటే తొక్కిసలాటకి 29 మంది చనిపోయి 52 మంది గాయపడ్డారా లేదా? ఈ హత్యలకి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు ప్రచార ఆర్భాటం కాదా అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాను. అలానే కందుకూరు రోడ్ షోలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం 2022 డిసెంబర్ 28వ తారీఖున దాదాపు 8 మంది చనిపోయారు. చంద్రబాబు నాయుడు గారి మీటింగులకి జనాలు ఎక్కువ కనపడాలని ఇరుకు సందుల్లో పెట్టి డ్రైనేజ్ కాలువలు కూడా మీద డ్రైనేజ్ కాలువలో పడిపోయి, ఎడ్జి నించున్న వాళ్ళు పడిపోయి సుమారు 8 మంది చనిపోతే దానికి బాధ్యత ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? అట్లానే గుంటూరులో 2023 జనవరి 1వ తారీఖున చీరల పంపిణీ కార్యక్రమంలో 3 చనిపోయారు. ఈయన ప్రచార ఆర్భాటం, చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి సరైన ఏర్పాటు లేక 3 మహిళలు చనిపోవడం జరిగింది. దీనికి కారణం ఎవరో? అట్లానే మరి మొన్నటికి మొన్న తిరుపతి వైకుంఠ ఏకాదశి టికెట్లు ఇచ్చే కార్యక్రమంలో, ఏది మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 చనిపోయారు. దీనికి బాధ్యత ఎవరు? ఈ కూటమి ప్రభుత్వం కాదా? చంద్రబాబు నాయుడు కాదా అని ఈరోజు అడుగుతా ఉన్నాం. అట్లానే సింహాచలం గోడ కూలి 7 చనిపోయారు భక్తులు. పాపం దంపతులు కూడా ఉన్నారు అందులో, భార్యాభర్త ఇద్దరు. వాళ్ళు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోలేదా అని ఈరోజు అడుగుతా ఉన్నారు. అట్లానే లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన రోజు తారక రత్న సినిమా నటుడు చనిపోలేదా? ఈ మరణాలకి కారకులు ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? నిన్న జరిగిన సంఘటనల గురించి మీరు మాట్లాడుతున్నారే, ఈ మరణాలన్నిటికీ ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరు సమాధానం చెప్తారు ప్రజలకి, వాళ్ళ బంధువులకి? కాబట్టి పూర్తిగా ఈ ప్రభుత్వం, పోలీసు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటే పర్మిషన్ ఇవ్వరు, నోటీసులు ఇస్తారు, ఆంక్షలు విధిస్తారు, ఒక వెహికల్ రాకూడదు. ఎందుకు ఇంత భయం జగన్మోహన్ రెడ్డి గారు అంటే? జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర అంటే మీకు ఎందుకు ఇంత భయం? పొదిల్లో బ్రహ్మాండంగా విజయవంతమైందని చెప్పి చెమటలు పడుతున్నాయి ఈరోజు. కాబట్టి ఒకటే చెప్పదలుచుకున్నాం మేము దీని మీద, జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి నిన్న సత్తెనపల్లిలో స్వచ్ఛందంగా ప్రజలు వచ్చారు. ఎవరు తరలించిన, ఒక్క మనిషిని కూడా తరలించిన దాఖలాలు లేవు. స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అభిమానాలతో ఎన్ని అడ్డంకులు పెట్టినా ఈరోజు ప్రజలు వచ్చారంటే దానికి కారణం ఈ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత ప్రారంభమైంది. ఒకటే ప్రజలు భావిస్తూ ఉన్నారు, అయ్యో మనం జగన్మోహన్ రెడ్డి గారి ఓటేయకుండా తప్పు చేశాము,
అనే బాధ ప్రజల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఓటేయకపోవటం మనం చేసిన తప్పు, లేదా తప్పు ఇంకెక్కడైనా జరిగిందేమో. ఈ రెండు విషయాల్లో కూడా ప్రజలు ఈరోజు బాధపడుతూ ఉన్నారు.